హిమాలయాల్లో నిరంతరం తపస్సు చేస్తూ ఉంటారు. వారి వయస్సు ఎంత అంటే మనము అంచనా వేయలేము. వారు ఎప్పుడు కూడా తపస్సు చేస్తూ వారు ఎన్నో విద్యలు సాధించారు. తపస్సు చేసిన ఆ విద్యలన్నీ కూడా మన ప్రజానీకానికి, మన ప్రజలందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో వారు ఆ తపశక్తి అంతా మనకి దారపోయడానికి హిమాలయాల నుంచి మన ప్రాంతానికి వచ్చారు. గురుగారు మొదట హిమాలయాల నుంచి కేరళకి పాదయాత్రతో వచ్చారు. కేరళ అంతా కూడా పాదయాత్ర చేసి ఆ తర్వాత అక్కడి నుంచి తమిళనాడు వచ్చారు. అక్కడ పాదయాత్ర చేసి కర్ణాటక వచ్చారు. దాని తర్వాత తెలంగాణ, చివరిగా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఈ ఆంధ్రప్రదేశ్లో వినుకొండ ప్రాంతాన్ని ఎన్నుకొని ఇక్కడ గురువుగారు ఆశ్రమ నిర్మాణం అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. విఠలరాజపల్లి దగ్గర ఆశ్రమ నిర్మాణం అనేది జరుగుతుంది. గురువు గారు మనకి దసరా నవరాత్రుల కార్యక్రమం చేశారు. మీలో చాలా మంది కూడా ఆ కార్యక్రమాన్ని చూసారా? అలాగే వినుకొండ కొండ మీద అఖండ జ్యోతి కూడా వెలిగించారు. గురువు గారు వచ్చాక మీకు వర్షాలు అనేవి పెరిగాయా లేదా? ఎలా ఉంది వర్షాపాతం అనేది? గురువు గారు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో వర్షాలు అనేవి బాగా కురుస్తాయి. ఎందుకంటే యజ్ఞ యాగాది క్రతువులు, అన్నదానం అనేది ఎక్కడ విధిగా జరుగుతుందో ఆ ప్రాంతంలో వర్షాలు అనేవి బాగా కురుస్తాయి. ఎందుకు వర్షం కురుస్తుంది? యజ్ఞం చేస్తే ఏమొస్తుంది అంటే, యజ్ఞం చేయడం వల్ల ఆ హవిస్సులు అనేవి యజ్ఞంలో మనం సమర్పించే పదార్థాలన్నీ కూడా దేవతలు ఆహారంగా స్వీకరిస్తారు. ఆహారంగా స్వీకరించిన ఆ దేవతలు మన ప్రాంతానికి వర్షం రూపంలో వారి కృతజ్ఞతను తెలియజేస్తారు. అందుకే యాగం చేస్తే వర్షం పడుతుంది. మీ గ్రామంలో యాగం చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? ప్రతి సంవత్సరం యాగం చేసుకుంటారా మీ గ్రామంలో? ప్రతి సంవత్సరం చేస్తారు. ఓ, మీరు చాలా ఉత్కృష్టమైనది, చాలా మంచిది. అలా ప్రతి గ్రామంలో కూడా యాగం జరగాలి. మీ గ్రామంలో చేశారు కానీ చాలా గ్రామాల్లో యాగం అనేది జరగలేదు. అట్లా యాగం అనేది ప్రతి సంవత్సరం కూడా ప్రతి గ్రామంలో జరుపుకోవాలి. అలా జరుపుకోవడం వల్ల దేవతలకి ఆహారంగా స్వీకరించి మనకి వర్షం రూపంలో వారు వర్షాన్ని ఇస్తారు. వర్షం ఉంటేనే కదా మన పంటలు బాగా ఉండేది. కాబట్టి గురువు గారు వచ్చినవి కూడా మెయిన్గా వర్షాలు బాగా సమృద్ధిగా కురవాలని యజ్ఞ యాగాది క్రతువులు చేస్తారు. గురువు గారి పిల్లలకి 7,000 యాగాలు చేస్తున్నారు. గురువు గారి హిమాలయాల్లో నుంచి ఇంత దూరం ఎందుకు వచ్చారు అంటే, ఇప్పుడున్న సమాజంలో అధర్మం అనేది ఎక్కువైపోయింది.